సార్ చెప్పండి, అంటే ఈ నిరసన కార్యక్రమానికి ప్రత్యేకంగా అంటే 42% ఇస్తానని చెప్పేసి ఇప్పుడు 17 కన్నా తక్కువ ఉన్నది రిజర్వేషన్లు అనేది. సో దీనికి మోసం అమ్మ, అది చాలా మోసం. రాహుల్ గాంధీ గారు రోల్ మోడల్ అన్నారు దేశానికి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తెలంగాణలో చాలా రోల్ మోడల్ అన్నారు. అంటే ఇవాళ మోసం చేయడం రోల్ మోడలా, ఏదానికి రోల్ మోడల్? చీటింగ్ చేయడం రోల్ మోడలా? కనీసం కొద్దిగానే ఉండాలి కదా. ఎలాంటిది సిగ్గు శరం లేకుండా దీన్ని రోల్ మోడల్ అని చెప్పడము, ఉన్న రిజర్వేషన్ తక్కువ చేయడము, ఒక జిల్లాలో బీసీలే లేకపోవడము, మండలాల్లో ఒక బీసీ వార్డు మెంబర్ లేకపోవడము, ఇవంతా చాలా మోసం, చాలా దగ. దీన్ని ఎండగడతాం, ప్రజా ఉద్యమాల ద్వారా దీన్ని ఎండగడతాం. అంటే ఇంతకు ముందు చెప్పినారు కదా 42% కన్నా తక్కువ అయితే కనుక మళ్ళీ నిరసన చేపడతాము అని చెప్పేసి బహిరంగానే చెప్పినారు, ధర్నాలు చేసినారు. అయినా కానీ ఈ రిజర్వేషన్లు ఇలా రావడం అనేది ఎలా అనిపిస్తుంది, అంటే ఏమని చెప్తారు? వీళ్ళు చాలా మోసాలు చేసినారు. ఇంకా పెద్ద ఇది గరణ మోసం. మోసాలు చేసిన తర్వాత ఎవరు ఏమంటలేరు కదా అనుకుంటున్నారు. కానీ తెలంగాణ ప్రజలు అట్లున్నారు. చూసి వాత పెడితే మళ్ళీ ఫోన్ కూడా పోతుంది జీవితంలో. కనుక ఖచ్చితంగా కూడా దాన్ని అంతా ప్రజలు గమనిస్తున్నారు, విద్యార్థులు గమనిస్తున్నారు. మోసాన్ని గ్యారెంటీగా దాన్ని వెంటాడతాం, చేస్తాం. ఇప్పుడు అంటే రిజర్వేషన్లు ఇచ్చేదాకా ఇట్లాగే చేస్తారా? అమ్మా, రిజర్వేషన్ ఇచ్చేదాకా నిరసన చేస్తారా? గ్యారెంటీగా నిరసన చేస్తారు. వాళ్ళు ఎలక్షన్లు పెడతారు. ఏం చేస్తారంటే ఎలక్షన్ పెడతారు, గెలిచిన దాంట్లో బీసీలో ఎక్కువ శాతం ఉంటారు. ఇగో ఇంతమంది మేమే గెలిపించినామంటారు. కండోలు వేస్తారు. పైసలు కావాలా, మీకు ఫండ్ కావాలంటే మాకు కండోలు వేసుకోవాలంటారు. కండోలు వేసుకుంటారు. ఇగో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటారు. గంతే. We want justice. 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 We want scholarship. 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 We want reservation. 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 ఐక్యత, బీసీల ఐక్యత, బీసీలకు 42% రిజర్వేషన్, బీసీలకు 42% రిజర్వేషన్, బీసీలకు 42% రిజర్వేషన్, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత.